నమస్కారాలు. ఈరోజు యువ కిషోరం తండ్రి బాటలో నడిసే యువ నాయకుడు, ధైర్యవంతుడు, విద్యావంతుడు అయినటువంటి కమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పుత్త కృష్ణచంద్రారెడ్డి గారి జన్మదిన సందర్భంగా కడప నగరంలో ఎన్టీఆర్ సైకిల్ నందు కడప నగరంలోని వారి అభిమానులు సమక్షంలో ఈరోజు మన వీరవిమాని దేవి గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ చేసి ఆయనకు మా కడప నగరం నుంచి పుత్త చైతన్య రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా నగరంలోని వారికి చాలా వరకు అన్నదానం చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన కడపన పుత్త చైతన్యరెడ్డి అభిమానులకు, పుత్తవారి అభిమానులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తండ్రి మాటలో నడుస్తూ తండ్రి ఆశయాలను పాటిస్తూ తెలుగుదేశం పార్టీ వీర విధేయుడిగా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన ఈ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆయన తండ్రి గారి అనుభవాలను, తల్లి గారి నిజాయితీని మరియు వారి కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టను ఇబ్బంది చేస్తూ తండ్రికి మించే తనయుల ఈరోజు ప్రజా అభిమానాన్ని పొందుతూ కడప నగరంతో కమలాపురమే కాదు కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొత్త వారి అభిమానం ఉన్నారు. అదేవిధంగా ఆయన తండ్రికి ఉన్న ఆ ఫాలోయింగ్ను ఈయన కంటిన్యూ చేసే విధానంలో నడుస్తున్నారని ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను అభిమానించి ఈరోజు కడప జిల్లాలోనితో పాటు కడప రాయలసీమ రాష్ట్రంలోని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. దానిలో భాగంగా మేము కూడా కడప నగరంలో మాకు చేతుల వాదులుగా ఆయన మాకేదైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఆయన ఏదైనా కూడా మాకు మేము కడపలో ఉన్నా కూడా అయ్యా ఇది ప్రాబ్లం అంటే నేనున్నా అని చెప్పే వ్యక్తి పుత్త నరసింహారెడ్డి గారు. అదేవిధంగా తన తల్లి కూడా పుత్త చంద్రరెడ్డి గారు అదే పాటు నడుస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు కడప నగరంలో ఇండియా సైకిల్ నందు అన్నదాన కార్యక్రమం చేసి ఆయనకు ఆయుష ఆరోగ్యాలు ఇంతకు మించి ఆయన మంచి అనుభవం నేర్చుకొని చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఆశీస్సులతో ఇంతకు మించి ఇంకా చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచి ఈ చివరిలోనైనా ఆయన మంత్రిగా అయ్యి ఈ కడప జిల్లాతో పాటు రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి సేవ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆయన తప్పకుండా మంత్రి అవుతామని మేము ఆశిస్తున్నాము. చంద్రబాబు గారి ఆశీస్సులు ప్రత్యేకించి లోకేష్ బాబు గారి ఆశీస్సులకి మిండుగా ఉన్నాయి కనుక అతను రేపు రాబో రోజుల్లో కూడా పార్టీని తన భుజాల పని వేసుకొని జిల్లాతో పాటు దాదాపు రాయలసీమలోనే ఆయన అగ్రనాయకుడిగా ఎదిగి పార్టీని బలోపేతం చేస్తారని మేము నమ్ముతున్నాము. అదేవిధంగా వారి కుటుంబానికి తండ్రి ఆశయాలను పూర్తిగా ఆయన బహుశా కొన్ని పరిస్థితుల వల్ల ఎమ్మెల్యే కాకపోయారు. అయినా కూడా ఆయనే మా తండ్రి ఏ ఆశయాలు ఉన్నారో ఆ ఆశయ తండ్రికి మించిన ఆశయాలు చేసి కొడుకుగా ఆయన బాధ్యత నెరవేర్చి పుత్త చైతన్యరెడ్డి పుత్త వారి ఫ్యామిలీకి మరియు వారి అభిమానులకు మంచి పేరు పరిస్థితులు ఇచ్చి ఇంకా ఇంతకు మించిన కార్యక్రమాలు చేస్తారని కోరుకున్నాము. అదేవిధంగా పార్టీ ద్వారా ఆయనకు అన్ని విధాల సహకారం ఉంటాయని మేము నమ్ముతున్నాము. మరి ముఖ్యంగా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, చైతన్యరెడ్డి గారిని మరి ఇంతకు మించి ఇంకా ఆయనను గౌరవించి ఆయనకు ముందున్న రోజుల్లో తప్పనిసరిగా